టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. మన నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన సక్సెస్ఫుల్ కావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఆయనతో పాటు వెళ్ళిన మన రాష్ట్ర బృందం, లోకేష్ బాబు గారు అనివ్వండి, అందరూ ప్రతి ఒక్కరూ కూడా గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పేరుని కనీసం మనకి క్యాపిటల్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో చేసిన వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎంచుకున్నారో దానికి నిలువెత్తు నిదర్శనంగా 7 నెలల్లోనే లక్షల విలువైనటువంటి పరిశ్రమల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంలో ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రాన్ని 2047కి మనం ఏ విధంగా దాన్ని విజన్ ని కంప్లీట్ చేయాలని ఒకే ఆశయంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ రకంగానే ఎలక్షన్లో ఏదైతే మన లోకేష్ బాబు గారు కానీ మాటిచ్చారో 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఆయన పుట్టినరోజును కూడా జరుపుకోకుండా ప్రజలందరికీ ఆయన ఒక రిటర్న్ గిఫ్ట్ గా యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము. అలాంటి మన రాష్ట్రంలో ఉన్నాము అనేదానికి ముఖ్యంగా యువగలం పాదయాత్ర ఎప్పుడు చరిత్రలో లేని విధంగా లోకేష్ బాబు గారికి ప్రజలందరూ నీరాజనం పట్టించి మన చిత్తూరులో కూడా మన బంగారుపాలెం మండలంలో కూడా యువగలం పాదయాత్రలో ఆయన ఏదైతే మాటిచ్చారో డయాలసిస్ సెంటర్ కూడా పెట్టారు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి 7 నెలల్లోనే 5 సంవత్సరాల్లో చేయలేని పని ఆయనలు 7 నెలల్లోనే అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు లోకేష్ బాబు గారు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా కష్టపడుతున్నారు. అభివృద్ధిలో మొట్టమొదటిగా ఉంటుందని కూడా మేము అందరూ ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి దావోస్ పర్యటన విజయవంతంగా జరిగింది. 4 రోజుల దావోస్ సదస్సులలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా మిగిలింది. అంతర్జాతీయ నిపుణులతో, ప్రపంచ దిగ్గజ సంస్థల అధిపతులతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రి టీజీ భరత్ గారు, అధికారుల బృందం అంతా కూడా చర్చలు, సమావేశాలు జరిపి, ముఖాముఖి చర్చలు జరిపి రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ ని 4 రోజుల్లో పునరుజ్జీవం పోశారు. మనకందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో, అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా దెబ్బతినింది. అటువంటి ఇమేజ్ ని 4 రోజుల్లో మళ్ళీ పునరుజ్జీవం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు మేము ఈ 7 నెలల కాలంలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులను ఈరోజు మీడియా ముందర రిలీజ్ చేస్తున్నా. నేను వైకాపా నాయకులకు మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 50 సంస్థలు పైగా ఈరోజు ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఇప్పటికే 40,000 మంది పైగా ఉద్యోగాలు వచ్చాయి. మొన్నే చూసాం మనం, గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2 లక్షల కోట్ల పెట్టుబడులతో శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ మీ కంటికి కనపడడం లేదని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ పట్టిన పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ప్రజాధనం వృధా అయిపోయిందని చెప్పి పసమాలిన ఆరోపణలు ఇంకోసారి చెయ్యొద్దండి అని తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టి యువగలం పాదయాత్ర ఈరోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఒక కొత్త చరిత్ర. అయితే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర అణచివేతల మధ్య కేసులు పెడుతూ, బెదిరిస్తూ యువకులను, ప్రజలు పాదయాత్ర పాల్గొనేకుండా చేసి ఎన్ని అరిష్టాలు చేసినా కూడా పాదయాత్ర విజయవంతం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధానమైనటువంటి కారణం యువగలం పాదయాత్ర. అటువంటి పాదయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మేమందరం కూడా ఈరోజు దాన్ని గుర్తు చేసుకుంటూ మరి నారా లోకేష్ గారికి జిల్లా పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా యొక్క నమస్కారం. మన డావోస్ మీటింగ్ లో, బిజినెస్ సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే మన టీజీ భరత్ గారు అందరూ కూడా 23 కాన్ఫరెన్స్లు జరిపారు. బిల్ గేట్స్ లాంటి వాళ్లతో 23 మీటింగులు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి వాళ్ళంతా కన్విన్స్ చేసి మన రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరికీ తెలియజెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఈరోజు పెట్టుబడులు రావడానికి సక్సెస్ఫుల్గా టూర్ని ముగించుకొని వచ్చిన సందర్భంగా మీకు అందరికి కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. అలాగే నారా లోకేష్ గారు పాదయాత్ర, యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు 2 సంవత్సరాలు అవుతా ఉంది. పార్టీకి ఉత్తేజాన్ని నింపి పార్టీ శ్రేణుల్లో
ఒక చురుకుదనాన్ని నింపి నేనున్నానంటూ నారా లోకేష్ గారు ఆ రోజు రాష్ట్రం అంతా కలియదిరిగారు. యువతంతా కూడా ఆయన వైపు నడిచింది. ఆయన నాయకత్వం వైపు కూడా ఈరోజు రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా పార్టీ తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.